భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పారిశుధ్య కార్మికురాలిని పంచాయతీ సెక్రటరీ వేధింపులకు గురి చేశాడు. పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులతో పాటు తన ఇంటి పనులు చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానంటూ బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకునే నాథుడే లేడు. దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డ కీసరి కుమారి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే విషయంపై కొంతమంది గ్రామస్తులు మండలాధికారి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లిన ఆ సెక్రటరీపై చర్యలు లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పారిశుధ్య కార్మికురాలిని పంచాయతీ సెక్రటరీ వేధింపులకు గురి చేశాడు. పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులతో పాటు తన ఇంటి పనులు చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానంటూ బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకునే నాథుడే లేడు. దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డ కీసరి కుమారి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే విషయంపై కొంతమంది గ్రామస్తులు మండలాధికారి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినా సెక్రటరీపై చర్యలు లేవు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్. రైట్ సంజన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కాంట్రాక్ట్ కూలీగా చేస్తున్నటువంటి కుమారి అనే మహిళను అక్కడ పంచాయతీకి చెందినటువంటి సెక్రటరీ మానసిక వేధింపులకు గురి చేయడంతో మహిళ అయితే మంచం పట్టినట్లు అయితే మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఏవైతే గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కూలీగా చేసినటువంటి ఆ మహిళను అంటే ఆ పంచాయతీ పనులతో పాటు తన ఇంటి పనులు చేయాలంటూ కూడా సెక్రటరీ ఆమెనైతే అంటే అజమాయిషీ చెలాయించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇంటి పనులు చేయనట్లయితే ఆమెను ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తామంటూ కూడా సెక్రటరీ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గత నెల రోజుల క్రితమే ఈ యొక్క విషయం అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎంపీడీఓ ఒక నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఆ నోటీస్ తోటే చేతులు దులుపుతున్న ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే సంఘటనకు సంబంధించి అక్కడ అంటే మండల అధికారులతో పాటు అక్కడ పోలీస్ శాఖని కూడా వీరు ఆశ్రయించినట్టు ఎవరు కూడా వీరిపై చర్యలు తీసుకోలేదంటూ కూడా అక్కడ మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఒక దళిత మహిళ అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పుకుంటున్న ప్రకారం దళిత మహిళలు ఈ విధంగా అంటే ఉద్యోగం పేరుతోనే వేధింపులకు గురి చేస్తున్నటువంటి సెక్రటరీపై అంటే చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.